వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు నేను మొన్న వరంగల్ పర్యటనలో భాగంగా నా మిత్రులు అంటే నాకంటే చాలా పెద్దవారు డాక్టర్ కాయిత వెంకటి వీరు నేను నా జీవిత ప్రస్థానం అనే పుస్తకంతో పాటు గౌతమ బుద్ధుడు ప్రపంచ మానవులకి మార్గదాత గౌతమ బుద్ధుడు అనే ఒక పుస్తకం, మహాత్మా జ్యోతిరావు పూలే మీద సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అనేది ఒక పుస్తకం, అలాగే సామాజిక విప్లవ జ్యోతి సావిత్రిబాయి పూలే ఇంకో పుస్తకం, సామాజిక తత్వవేత్త శ్రీ నారాయణ గురు ఒక పుస్తకం, అలాగే సామాజిక విప్లవమూర్తి పెరియార్ ఈవి రామస్వామి నాయకర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర. ఇట్లా వీరందరి జీవిత చరిత్రని బహుజన మహనీయుల యొక్క జీవిత చరిత్ర మీద తాను రాసిన పుస్తకాలు నాకు బహుకరించడమే కాకుండా ఆయన ఒక్కొక్క పుస్తకాన్ని నాకు బహుకరిస్తూ ఒక్కొక్క పుస్తకంలో ఆయన నా గురించి రాసిన కొన్ని విషయాలు మేము ముందు పెట్టదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ పుస్తకాలలో నా ప్రస్తావన పేజీ నంబర్ 142లో ఆచార్య గాలి వినోద్ కుమార్ గారికి సన్మానిస్తున్న సందర్భంగా నన్ను ఈ సందర్భంగా మేము కేసీఆర్ గారితో వరంగల్ ఇంటలెక్చువల్ ఫోరం 2003లో వరంగల్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో అప్పుడు నేను స్కాలర్స్ని పిహెచ్డి చేస్తున్నాను, ఇంకా ప్రొఫెసర్ కూడా కాలేదు. 2004లో ప్రొఫెసర్ అయ్యాను. 2003లో తొలి తెలంగాణ దళిత ఎజెండాని రూపొందించి రూపొందించిన దళిత ఎజెండాని మేము వరంగల్ నుండి కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రొఫెసర్లు, అలాగే ఆనాడు జండు జకరియా గారు టిఆర్ఎస్ సీనియర్ ఫౌండర్, ఆయన వన్ ఆఫ్ ది ఫౌండర్, వారి నేతృత్వంలో మేము కేసీఆర్ గారు కలిసి తెలంగాణ తొలి దళిత ఎజెండాను ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన మాతో సుమారు 6 గంటలు చర్చ చేసి తెలంగాణ ఆవశ్యకత మీద అలాగే దళిత సమస్యల మీద మేము ఇచ్చిన మొదటి ఎజెండా. ఆయన కేసీఆర్ గారు 2001లో టిఆర్ఎస్ను స్థాపిస్తే వారికి 2003లో మేము తెలంగాణ తొలి దళిత ఎజెండాని ఇవ్వడం జరిగింది. దాంట్లో దళిత ముఖ్యమంత్రి కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, సో దళితులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం కానీ, సెక్యూరిటీ చట్టం కానీ, అలాగే ఇంకా అనేక అంశాలు, సాగునీరు గురించి, పల్లెల్లో తెలంగాణ పల్లెల్లో వ్యవసాయ బావులకు, ఈవెన్ దళితుల కోసం ప్రత్యేకమైన బావులు, వాళ్ళ భూములు, వాటికి సరైన నీళ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఇలా అనేక అంశాల మీద వారికి మేము వివరించడం జరిగింది. సో ఆ విషయాలన్నీ కూడా వారు ఈ పుస్తకంలో నేను నా జీవన ప్రస్థానం, ఆయన అందరితో అనేక మందితో ఉండి బీఎస్పీలో పోటీ చేసి ఆయన పోటీ చేయించాను ఎంపీగా 2004లో. సో ఇలా వారు వెంకటి గారు ప్రొఫెసర్గా ఆయన పుట్టిన తేదీ 1945, 29 జూను 1945లో పుట్టారు. వారు అంటే కరీంనగర్ జిల్లాలో ఆయన పుట్టి పెరిగి అక్కడ చదువుకొని అక్కడ నుండి మొట్టమొదటి ఉద్యోగం మహబూబ్నగర్ జిల్లాలో షాద్నగర్లో పశువైద్య కళాశాల పర్యవేక్షణగా చేరి 65లో కరీంనగర్ బదిలీ, అలాగే 79 వరకు అక్కడ పనిచేసి 79లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వెటర్నరీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ చేసి మళ్ళీ 83 సంవత్సరాలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి పశువైద్యాధికారిగా వరంగల్ జిల్లాలో పనిచేశాడు, రేగొండ, భూపాలపల్లి, ధర్మసాగర్ మండలాలలో. అంతేకాకుండా తర్వాత ప్రమోషన్ ద్వారా ఆయన సహాయ సంచాలకులుగా చిట్యాల మండల కేంద్రంలో 30/6/2023 వరకు పనిచేసి పదవి విరమణ చేశారు. తర్వాత 2003 తర్వాత ఆయన నాకు పరిచయం కావడం జరిగింది 2003లో.
సో అప్పటి నుండి ఇప్పటి వరకు వారితో నా మిత్రత్వం కొనసాగుతుంది, నా స్నేహితునిగాను. అలాగే ఒక రకంగా నాకంటే దాదాపు 30 ఏళ్ళు పెద్దవారు వీరు కాగితం వెంకట గారు. ఈ మధ్యకాలంలో వారు 2021 నుండి మొదటి పుస్తకం 2021లో, తన చివరి పుస్తకం 2024లో రాయడం జరిగింది. ఇప్పుడు వారు భారత రాజ్యాంగం మీద కూడా ఒక బుక్ రాస్తున్నారు. దానికి ముందు మాట నాతోనే రాయించాలని చెప్పేసి వారు ముందుగానే నాతో మాట తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సో ఒక్కొక్క దాంట్లో వారు నా గురించి నాకున్న వారికి నాకున్న ఆప్యాయత, మిత్రత్వం, ఆయనకు నేను బుద్ధుని నుండి మొదలుకుంటే వీళ్ళందరి మహనీయులను ఫస్ట్ ఆయన పరిచయం చేసేది నేనే. ఆయనకు ఒక రకంగా నేనే గురువు. ఎందుకంటే ఈ బహుజన తత్వవేత్తలు కానీ బహుజన సిద్ధాంతం కానీ వారికి అంత పెద్దగా తెలియదు. ఆయన అప్పుడు హిందుత్వంలోనే ఉన్నాడు, ముఖ్యంగా హైందవ దాంట్లో ఉన్నాడు. సో కాబట్టి అప్పటి నుండి వారికి మొదటగా బుద్ధుని పరిచయం చేసి బుద్ధుని పుస్తకం మొదటిగా మేము బుద్ధుని జీవిత చరిత్ర, బుద్ధుని యొక్క సిద్ధాంతము, అంబేద్కర్ గారు బౌద్ధం ఎందుకు తీసుకున్నారు, బౌద్ధం వల్ల వచ్చే అసలు బౌద్ధంలో ఉన్న శాస్త్రీయత ఏంది, దేవుడికి తర్వాత స్వర్గానికి నరకానికి సంబంధం లేని జీవన విధానం ఎట్లా అవుతుంది బౌద్ధంలో అనే అంశాలని, అందుకే అంబేద్కర్ ఈ దేశంలో పుట్టిన బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడు, విదేశీ మతాలైన క్రైస్తవాన్ని, ఇస్లాంను ఎందుకు స్వీకరించలేదు అనే అంశాలన్నింటినీ కూడా ఆయనతో చర్చించిన క్రమంలో వారికి మొదటి బహుజన సిద్ధాంతకర్త గౌతమ బుద్ధుడు, ప్రపంచ మానవాళికి మార్గదర్శి అయిన గౌతమ బుద్ధుని గురించి నేను వారికి వివరించడం జరిగింది. సో అందులో భాగంగా తర్వాత ఆయన ఫ్రీ అయిన తర్వాత 2023లోనే ఆయన రిటైర్మెంట్ అయినప్పటికీ 2004లో ఎన్నికల్లో ఉన్నాడు. తర్వాత బిఎస్లో పనిచేసి 2021 నుండి ఆయన రచన చేయడం ప్రారంభించాడు. ఈ మొదటి రచన ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ మొదటి ముద్రణ 2021. సో దాంట్లో ఏం రాశాడంటే నా గురించి, సామాజిక తత్వవేత్త, బౌద్ధ ధర్మ ఆచరణీయులు, నవబద్ధ అంబేద్కర్ వారసులైన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి ఇది ఇస్తున్నానని చెప్పేసి, మోకరిస్తున్నానని చెప్పేసి ఈ గౌతమ బుద్ధుని పుస్తకం. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే పుస్తకాన్ని నేను కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కూడా వారికి వివరించడం జరిగింది. ఎందుకంటే అప్పటికే నేను వీటన్నిటి మీద అధ్యయనం చేశాను. కాబట్టి వారికి అంబేద్కర్ని ఆయన ఎంత అభిమానిస్తున్నాడంటే, నన్ను అంబేద్కర్ లాగా జూనియర్ అంబేద్కర్ అనేవాడు ఆ రోజుల్లోనే. సో అట్లాగే అంబేద్కర్ లాగా ఫోటో కూడా ఆయన పెట్టుకోవడం జరిగింది. నేను ఎట్లయితే అభినవ్ అంబేద్కర్గా నన్ను అనేవాడు, అంతేకాకుండా ఆయన కూడా అంబేద్కర్ లాగానే ఉండాలని చెప్పేసి బాగా భావించి అంబేద్కర్తో బాగా అంబేద్కరిజంలో ఆయన చాలా గొప్పగా స్ఫూర్తి పొంది ఇలా బహుజన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ఇవాళ ఎక్కడ మళ్ళీ మిగతా రాజకీయ పార్టీలకు పోలేదు పిఎస్పీలకు వచ్చిన తర్వాత. ఈ పుస్తకం రెండో పుస్తకంలో సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే పుస్తకంలో నా గురించి ఏం రాశాడంటే, ప్రస్తావిస్తూ న్యాయశాస్త్ర నిపుణులు, రాజకీయ పండితులు, సామాజిక సేవకు అంకితమైన సామాజిక తత్వవేత్త గౌరవనీయులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి ప్రేమతో ఈ పుస్తకం మహాత్మా జ్యోతిరావు పూలే పుస్తకం. అలాగే మన సామాజిక విప్లవ వీరనారి సావిత్రిబాయి పూలే విద్య మొదటి ఉపాధ్యాయుల గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా రాశారు. ఆయన వారితో పూలే గారితో సహచర్యం తర్వాత ఎలా ఉంది, ఏ రకంగా మొదటి ఉపాధ్యాయులుగా మొత్తం బహుజన సమాజాన్ని ఎట్లా మార్చారు అని చెప్పేసి ఈ పుస్తకంలో చాలా గొప్పగా వివరించారు. సో ఈ పుస్తకంలో నా గురించి ఏం రాశారంటే, ఒకటే ముందుగా రాస్తున్న దాంట్లో ఆత్మీయులు గౌరవనీయులు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారికి అభినందనలతో వీరు స్త్రీ ఎందుకు బానిసైంది అనే అంశాలన్నింటినీ కూడా ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే గారి పుస్తకంలో రాయడం జరిగింది. అలాగే సామాజిక నిజమైన హిందుత్వంలో నిజంగా బహుజనులకి హిందూ మతం బహుజనులది, మన దేవుడు శివుడు, మనము హిందూ మతాన్ని ఓన్ చేసుకోవాలి అని చెప్పేసి అనేక అంశాలు శ్రీ నారాయణ గురు గారి గురించి నేను వారికి వివరించడం జరిగింది. అసలు మా హిందూ మతం కాదు, జీవన విధానం. అది
బౌద్ధానికి కానీ ఇస్లాం కానీ వ్యతిరేకం కాదు, క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు, అది ఒక జీవన విధానం, అది మతం కాదని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. సో హిందూ మతం కాదు, అది జీవన విధానము, ఆ జీవన విధానంలో అందరికీ దాని మీద హక్కు ఉంది అని చెప్పేసి ఆ హిందూ మతాన్ని తను ఓన్ చేసుకొని శ్రీ నారాయణ గురు ఎట్లయితే ఈ కేరళలో మన బహుజన సమాజానికి విద్య యొక్క ప్రాముఖ్యత, వైద్యం యొక్క ప్రాముఖ్యత, వ్యాపారం యొక్క ప్రాముఖ్యత, వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతని, ఆత్మీయ వ్యక్తిగత జీవితం ఎట్లా మార్చాలో అద్భుతంగా చెప్పగలిగి మొత్తం కేరళ సమాజాన్ని మార్చగలిగాడు, అంటరాని కులాలను మార్చగలిగిన మహనీయుడు ఆయన గురించి నేను వారికి వివరించిన సందర్భంగా సో ఆధునిక హిందూ నేను ఆది హిందుత్వానికి గురించి ఆయన వివరించిన సందర్భంగా ఆయన ఆది హిందూ మిత్రులు, ఆది హిందుత్వాన్ని నాకు బోధించిన మిత్రులు, అలాగే నారాయణ గురి గురించి నాకు బోధించిన మిత్రులు అని చెప్పేసి దీంట్లో వారు నా గురించి చెప్పడం రాయడం జరిగింది. అంతేకాకుండా పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు గురించి కూడా వారికి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. పెరియార్ మొట్టమొదటిసారిగా ఆయన పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు ఈ పుస్తకం స్త్రీని బానిసత్వం నుండి తర్వాత బహుజనవాదము, ద్రవిడులు నిజంగా ఒరిజినల్ రియల్ రెవల్యూషనిస్ట్ అంటే నా దృష్టిలో పెరియార్ రామస్వామి నాయకర్ గారు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఫెరోషియస్గా కొట్లాడి హైందవ మీద, ఆర్య సిద్ధాంతం మీద, విదేశీ ఆర్య సిద్ధాంతం మీద, బ్రాహ్మణ సిద్ధాంతం మీద, బ్రాహ్మణ ఆధిపత్యం మీద, హైందవ సిద్ధాంతం మీద బిల్లు ఎక్కువ పెట్టి ప్రధానంగా ఆ విగ్రహాలని కూల్చేసి, రాముల విగ్రహాలను కూల్చేసి, హైందవ గుళ్ళను కూల్చేసి చాలా ఫెరోషియస్గా కొట్లాడి ద్రవిడ సిద్ధాంతానికి మూల పురుషుడు, ఆది పురుషుడు అయిన మన ఆది ద్రవిడ సిద్ధాంతానికి మూల పురుషుడు ఆయన పెరియార్ ఈవి రామస్వామి నాయకరు. వారి సిద్ధాంత భూమికతోనే నేను ఇవాళ ద్రవిడ ఉద్యమాన్ని కానీ, D6 ఛానల్ కానీ, డీజాక్ని కానీ ఏర్పాటు చేయడం జరిగింది. పూలే అంబేద్కర్ పెరియార్ ఆలోచన విధానంతో దాన్ని ముందు తీసుకెళ్తున్నాను. సో ఆ క్రమంలో వారికి ఈవి పెరియార్ రామస్వామి నాయకర్ జీవితాన్ని కూడా పరిచయం చేసి వారిని ఈ రకంగా పుస్తకాలు రాసే స్థాయికి ఎదగనిచ్చాను. ఒక రకంగా నేను వారికి గురువు లాంటి వారిని అని చెప్పేసి వారు ఒప్పుకోవడం జరిగింది. ఆ విషయాన్ని వారే చెప్పడం జరిగింది స్వయంగా. సో ఈ పుస్తకాలలో కూడా వారు నా గురించి ఆ రకంగా ఆయన రాయడం జరిగింది. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్ర రాశాడు అద్భుతంగా. ఇందులో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీ కోసం ఏం చేశాడు, అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎందుకు రాజీనామా చేశాడు, అలాగే దక్షిణ భారతదేశంలో పెరియార్తో ఏ రకంగా చర్చ చేశాడు, గాంధీ, రనడే, జిన్నాతో ఏ రకంగా ఆయన చర్చలు చేశాడు, ఏ రకంగా కుల నిర్మూలన సిద్ధాంతాన్ని మన ప్రజలకు వివరించాడు, మొదటి రౌండ్ టేబుల్, రెండవ రౌండ్ టేబుల్, మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్ని విషయాల పట్ల మనస్ఫూర్తిని తొలగబెట్టడం కానీ, సైమన్ కమిషన్ భారత దేశంలో విజిట్ చేసినప్పుడు కానీ, మా చెరువు పోరాటం కానీ, ఇలా అనేక అంశాల మీద ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో నా గురించి కూడా మళ్ళీ ఆయన రాస్తూ ఏమన్నాడంటే, ఆత్మీయులు, న్యాయశాస్త్ర నిపుణులు, సామాజిక సేవ తత్పరులు, రాజకీయ దురంధులు, గౌరవనీయులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నిజమైన అంబేద్కర్ వారసుడు, అలాగే అభినవ్ అంబేద్కర్ అని చెప్పేసి ఈ రకంగా వారు ఈ పుస్తకాలలో మొత్తం నా గురించి రాస్తూ ఇస్తూ ప్రేమతో ఇస్తూ ప్రస్తావించారు. అంతేకాకుండా నేను నా జీవన ప్రస్థానంలో కూడా నా గురించి సపరేట్గా ఒక 2-3 పేజీలు రాయడం జరిగింది. సో ఈ రకంగా మనం చూసుకుంటే మనం చాలామందిని, అంటే నేను నా స్టూడెంట్స్ సుప్రీంకోర్టు లాయర్లు ఉన్నారు, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు, హైకోర్టు జడ్జీలు ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ జస్టిస్ చంద్రయ్య గారు, వారు మొదటి మానవ హక్కుల కమిషన్ చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు నా దగ్గర PhD చేయడం జరిగింది. సో అట్లా చాలామంది సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు నా దగ్గర PhD చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే లాయర్లు ఉన్నారు సుప్రీంకోర్టు, అలాగే అంతమంది అనేక మంది ఇట్లా చాలామంది స్ఫూర్తి పొందారు. అంటే నా జీవన ప్రస్థానంలో అనేక మంది స్ఫూర్తి పొందిన దాంట్లో వీరు కూడా ఒకరు. వీరు డాక్టర్ కాగిత వెంకటి గారు కూడా ఒకరు. వీరి ఎంపీగా పోటీ చేయించడం వరంగల్లో, వీరికి అంబేద్కరిజాన్ని పరిచయం చేయడం, బహుజనవాదాన్ని పరిచయం చేయడం, BSPని పరిచయం చేయడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో వెంకటి గారు
ఇంకా మరిన్ని పుస్తకాలు రాస్తూ బహుజనవాదానికి తన జీవితాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి, అలాగే బుద్ధుని జీవితానికి ఈ మహనీయులు, బహుజన మహనీయులందరికీ కూడా వారు అదే సిద్ధాంతాన్ని కట్టుబడి జీవితం ఇంకా ఇప్పటికే 80 ఏళ్ళు వారి వయసు, ఇంకా వారి శేష జీవితం అంతా కూడా బహుజన జీవితంలో, బహుజన వాదంలో, బహుజన సాహిత్యంలో గడపాలని చెప్పేసి వారు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.